సో ఎట్లా వచ్చింది ఆలోచన? అండ్ మీరేం చదువుకున్నారు? నాది డిఈడి అయిందండి, టీచర్ ట్రైనింగ్ అయింది నాది. టీచర్ ట్రైనింగ్ అయింది. మరి అది చేసుకుంటూ మళ్ళీ దీంట్లోకి ఎలా? అంటే అప్పుడు హైదరాబాద్ వచ్చి ఇప్పుడు 9 years అవుతుంది. సో అలా టీచింగ్ ఫీల్డ్ నుంచి అలా అలా క్యాటరింగ్స్ అవన్నీ స్టార్ట్ చేసి ఆఖరికి ఫుడ్ ఫీల్డ్ రావడం జరిగింది. ఏ సబ్జెక్ట్ అండి మీరు? నాది మ్యాథ్స్ అండి. ఓ మరి బానే ఉంటది కదా? బాగానే ఉంటుంది, దానికంటే ఇది ఇంకా బాగుంటుంది. అవునా? ఎక్కడ సొంత ఊరేడా? మాది ప్రాపర్ శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఓకే. సో శ్రీకాకుళం అంటే ఫుడ్ విషయంలో తగ్గరు. సో అందుకనేసి ఈ క్యాటరింగ్ ఫీల్డ్ నుంచి టీచర్ జాబ్ మానేసి క్యాటరింగ్ ఫీల్డ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అవునండి. ఓకే, కానీ ఓకే బానే ఉంది, కానీ 55 బిర్యానీ థీమ్ ఏంటిది? సీక్రెట్ ఏంటిది? అంటే అదేం లేదమ్మా, మనం ఇది స్టార్ట్ చేసింది కోవిడ్ టైంలో స్టార్ట్ చేసాము. సో ఆ టైంలో అందరు కూడా చాలా లాస్ అయ్యారు కదా మనీ అనేది చాలా విషయాల్లో. సో అందరికి అందుబాటులోకి తీసుకురావాలని థాట్ తోనే ఈ ప్రైస్ కనే సెట్ చేయడం జరిగింది. సో 55 కి అన్లిమిటెడ్? అన్లిమిటెడ్ ఏం లేదండి, లిమిటెడ్. ఓవరాల్ 500 grams వస్తుంది, అంటే ఒక పర్సన్ కి అనేది సరిపోతుంది. ఓకే, అంతేగాని అన్లిమిటెడ్ ఏం కాదు. అన్లిమిటెడ్ కాదు. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు ఈ రోజులలో 100 కంటే ఎక్కువనే ఉంటాయి, కానీ మీరు 55K అని అంటే నైస్. ఒకసారి మనం మేకింగ్ చూద్దాము. అంటే మీకు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి, మీకు చూపిస్తాను కూడా. ఓకే. వాస్తవానికి హైదరాబాద్ లో చాలా, అంటే మనం కొన్ని దగ్గర ప్లేసెస్ లో తింటాము, కానీ ఎక్కడ తిన్నాం అనేది మనకు అంత ఐడెంటిఫై ఉండదు, కొన్నిసార్లు మర్చిపోతాం కూడా. సో అలా కాకుండా ఇది కాక అనేది ఒక లవ్ వర్డ్. హైదరాబాద్ లో చాలా వరకు అందరూ కాక కాక అని పిలుస్తారు కదా. సో దాని పర్పస్ లో కాక అని పెడితే కొంచెం బెటర్ గా ఉంటది కదా. వీక్నెస్ పట్టేశారన్నమాట. ఒక యూనిక్ దీనిలో పెట్టడం అనేది జరిగింది. నైస్ నైస్. సో అంతా ఫ్రెష్. అండ్ మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు? అంటే మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది కిచెన్, 9 to 11 కిచెన్ వర్క్ అయిపోద్ది. ఇక్కడ అయిపోయిన తర్వాత మనవి 6 షాప్స్ ఉన్నాయి, అక్కడ పంపించడం అనేది జరుగుతుంది. సో ఒకసారి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది చూద్దాము. ఇది చూసినాక ఒక్కొక్కటి మనం ఇక్కడ నుంచి ఒక్కొక్కటి ఎక్కడ ప్లేసెస్ అనేది మాట్లాడతాం. ఓకే.